ప్రతి కల్పానికి బ్రహ్మదేవుడు మరణిస్తాడు, కొత్త బ్రహ్మదేవుడు వస్తాడు. అప్పుడు మరణించిన బ్రహ్మదేవుడి కపాలాన్ని శివుడు ధరిస్తాడు. అలాగే మరణించిన మహాత్ముల కపాలాలను కూడా ధరించాడు. కనుక శివుడు కపాలి అయ్యాడు. శివానంద లహరిలో కపాలాన్ని భిక్షాపాత్ర చేసుకొని తిరిగే ప్రభు, నా మనస్సును భక్తి అనే త్రాడుతో కట్టేసి నీ వెంట త్రిప్పుకో, అప్పుడు నీ పాత్రలో మరింతగా బిచ్చం పడుతుంది అని స్తుతించబడింది కూడా. అశని వజ్రాయుధం చేతిలో గలవాడు. శతఘ్ని 100 మందిని ఒకేసారి చంపే ఆయుధము శతఘ్ని, దాన్ని ఒక చేతిలో ధరించినవాడు. ఖడ్గి ఖడ్గము ఒక చేతిలో ధరించినవాడు. పట్టిషి పట్టా కత్తిని కూడా 2 అంచుల యందు పదును గల పట్టా కత్తిని ధరించినవాడు. 2 అంచులు కూడా పదునుగా ఉంటాయి. మామూలు కత్తికి ఒకే అంచు కదా, ఇప్పుడు 2 అంచులు ఉన్నాయి, అందుకని పట్టిషం, అది చాలా కష్టం. అది ఆయుధి శూలాన్ని ఒక చేతిలో ధరించినవాడు. మహాన్ మహాత్ముడు, పూజ్యుడు. సర్వహస్తస్వరూపశ్చ తేజస్తేజస్కరో నిధి ఉష్ణీషీ చ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా. శృవహస్తః, శృవమును అంటే యజ్ఞంలో ఉపయోగించే ఒక పాత్రను అంటే గరిటెను చేతిలో పట్టుకునేవాడు. సురూపః, చక్కని శుభప్రదమైన రూపం గలవాడు. పార్వతీ కళ్యాణంలో శివుడి రూపం దేవతలకే ఆశ్చర్యాన్ని కలిగించింది. తేజః, తేజస్సు కలవాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైన వాటిని ప్రకాశింపజేసే పరమ తేజస్వి శివుడే. తేజస్కరో నిధి, భక్తులకు కాంతిప్రదమైన నిధి వంటివాడు. సూర్యచంద్రాదుల తేజస్సుకు నిధి అయినవాడు. ఉష్ణీషి, ఉష్ణిషం అంటే తలపాగ ధరించినవాడు. సద్యోజాతము మొదలైన అవతారాలలో తలపాగలాగా ధరించినవాడు. సువక్త్రః, చక్కని ముఖం, నోరు కలవారు. సర్వజ్ఞుడు, నిరంతరము ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు. కనుక శివుడు సువక్త్రుడు. ఉదగ్రహ, చాలా ఎత్తైనవాడు, ఉన్నతుడు. శక్తి సామర్థ్యాలు ఎప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటాయి. వినతః, వినయం కలవాడు. ఉత్తమ జ్ఞాని గనుక చాలా వినయం కలవాడు. బాణాసురుడు కోటకొమ్మం వద్ద కాపలా కాయమనగా కాపలాదారుగా మారిపోయాడు. దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ శృగాలరూపః సిద్ధార్థో ముండః సర్వశుభంకరః. దీర్ఘ, చాలా ఉన్నతుడు, ఆజానుబాహుడు. హరికేశః, హరి శబ్దానికి ఇంద్రియములు అని అర్థము, కేశ శబ్దానికి కిరణము అని అర్థము. ఇంద్రియాల ద్వారా తెలియదగిన కిరణాలు గలవాడు. నల్లని వెంట్రుకలు యవనానికి సూచకం. కనుక అటువంటి నిత్య యువకుడికి నమస్కారం. సుతీర్థ, తీర్థ శబ్దానికి గురువు అర్థం. శివుడు మహాగురువు, జగద్గురువు. గురువులకు గురువైన దక్షిణామూర్తి కనుక శివుడు సుతీర్థుడు. కృష్ణ, ఆనందరూపుడు. శృగాల రూప, శృగాల రూపమైనటువంటి ఇంద్రునితో అభిన్నుడు. జంబుకేశ్వరుణ్ణి మరొక అర్థం. ఒక వ్యాపారి ఒక విప్రుణ్ణి అవమానించాడు. విప్రుడు ప్రాయోపవేశం చేశాడు. అప్పుడు ఇంద్రుడు నక్కరూపాన్ని ధరించాడు. ఇద్దరికీ తగని విధాలుగా ఫలాలనిచ్చాడు. ఇంద్రుడంటే శివుడు, శివుడంటే ఇంద్రుడు. మరొక కథ ఇలా ఉంది. శృగాలం అంటే నక్క. పూర్వం ఒక రాక్షసుడు నక్క రూపంలో వచ్చి బాధ పెడుతూ ఉంటే శివుడు వాడిని వధించాడు. తర్వాత కాశీక్షేత్ర సమీపంలో వెలిశాడు. ఆ శివుడికి జంబుకేశ్వరుడు అని పేరు. సిద్ధార్థ, సిద్ధములైన పదార్థాలు గలవాడు. ఇక ఆయన సాధించవలసినవేవీ లేవు. ముండః, పరివ్రాజకుడు, సన్యాసి రూపుడు. సర్వశుభంకర, సర్వ ప్రాణులకు శుభాలునిచ్చువాడు. అభయప్రదాత అని భావం. అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి ఊర్ధ్వరేత ఊర్ధ్వలింగః ఊర్ధ్వశాయీ నభస్థలః. అజః, పుట్టుకలేనివాడు. బహురూపః,
ఎన్నో రూపాలు గలవాడు. విశ్వంలో రూపాలన్నీ శివుడివే. గంధధారి, గంధము, కుంకుమ, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను ధరించువాడు. కాబట్టే శివుడికి సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేస్తారు. శివుడి అష్టమూర్తి రూపాలలో భూమి మొదటిది. భూమి గంధగుణం గలది కనుక శివుడు గంధధారి. కపర్ధి, నీటిని గ్రహించి ఐశ్వర్యమిచ్చేవాడు అని అర్థము. శివుడి జటాజూటానికి కపర్ధమని పేరు. అది గలవాడు కనుక కపర్ధి. ఊర్ధ్వరేతాహ, అస్ఖలిత బ్రహ్మచారి. ఊర్ధ్వలింగ, ఊర్ధ్వలింగం కలవాడు కనుకనే ఊర్ధ్వరేతస్కుడు. ఊర్ధ్వశాయి, ఊర్ధ్వ దిక్కునకు అభిముఖంగా శయనించేవాడు. నభస్థల, ఆకాశంలో ఉండేవాడు. హృదయాకాశంలో ఉండేవాడు. నభశబ్దము చేత ఆకాశంలో శబ్దశక్తిని గ్రహించాలి. ఆ శక్తియే ఆవాసముగా కలవాడు. పార్వతీదేవి యొక్క అర్ధ శరీరంలో ఉండేవాడు శివుడు. త్రిజటీచీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః అహశ్చరో నక్తంచరః తిగ్మమన్యుః సువర్చసః. త్రిజటీ, 3 జటలను ధరించినవాడు. గంగాదేవి ఆ 3 జటలలో ప్రవహించి త్రిపథక అయింది. శివుడు సత్వరజస్తమో గుణాలనే 3 జటాలను ధరించాడు. చీరవాసాహ, నారబట్టలు దాల్చినవాడు. రుద్ర, ప్రాణరూపుడు. రు శబ్దానికి పాపము అనే అర్థాన్ని తెలుసుకోవాలి. అంటే పాపాలను పారద్రోలువాడు అని అర్థం. జన్మ మరణాది దుఃఖాన్ని పారద్రోలువాడు రుద్రుడు. సేనాపతి, కుమారస్వామి రూపుడు. తండ్రి పుత్రుడిగా పుడతాడు కనుక తండ్రి కొడుకులకు భేదం లేదు అని వేదం చెప్పింది. విభుః, సర్వత్ర వ్యాపించి ఉండేవాడు. అన్ని రూపాలు కలవాడు. ముల్లోకాలకు ప్రభువు. అహశ్చరః, పగలు సంచరించేవాడు. దేవతారూపుడు. పగటిపూట సంచరించేవాడు సూర్యుడు కదా. సూర్యుడు శివుడి అష్టమూర్తుల్లో ఒకడు కదా. నక్తంచరః, రాత్రిపూట తిరిగేవాడు. అసురుల రూపంలో ఉండేవాడు. రాత్రిపూట తిరిగేవాడు చంద్రుడు. చంద్రుడు కూడా శివుడి అష్టమూర్తుల్లో ఒకడు. తిగ్మమన్యుః, తీక్ష్ణమైన క్రోధం గలవాడు. కోపాన్ని రుద్రుడు శత్రువుల మీద చూపిస్తాడు. దుష్టులను రూపుమాపుతాడు. సువర్చసః, చక్కని తేజస్సు కలవాడు. జ్ఞానం చేత ప్రకాశించేవాడు. పరంజ్యోతి స్వరూపుడు. గజఘాదైత్యః కాలో లోకధాతా గుణాకరః సింహశార్దూల రూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః. గజః, గజాసురుని సంహరించినవాడు. పూర్వం కాశీ పట్టణాన్ని ధ్వంసం చేయాలని గజరూపంలో వచ్చిన రాక్షసుడిని వధించినవాడు. వీడు మహిషాసురుడి పుత్రుడు. ఇతడు కోరిన ప్రకారం ఇతడి చర్మాన్ని ధరించాడు మన స్వామి. గజాసురుడి శరీరం కాశీలో కృత్తివాసేశ్వరుడిగా లింగరూపాన్ని పొందింది. దైత్యః, దైత్యులను సంహరించినవాడు. కాలః, మృత్యురూపమైనవాడు. సంవత్సరాది రూపమైన కాలస్వరూపుడు. లోకధాత, లోకాలకు సృష్టికర్త. ఈశ్వరుడు, లోకభారాన్ని మోయువాడు. గుణాకరః, సద్గుణాలకు నిలయము. దీనుల పట్ల దయ, జ్ఞానము, ఐశ్వర్యము మొదలైన కళ్యాణ గుణాలకు ఆవాసమైనటువంటి వాడు. సింహశార్దూల రూపః, రుద్రుడు సంహారకర్త. సింహము బండి పెద్ద పులి మొదలైన క్రూర మృగాల రూపంలో జీవకోటిని బాధించువాడు. రుద్రావతారుడైన హనుమంతుడి పంచముఖాంజనేయ రూపంలో సింహముఖం ఉంది. ఒకసారి శివుడు పులి రూపాన్ని ధరించి ఒక రాక్షసుడిని వధించి వ్యాఘ్రేశ్వరుడిగా అవతరించాడు. ఆర్ధచర్మాంబరావృతః, ఆర్ద్ర చర్మం అంటే ఏనుగు చర్మం. ఏనుగు చర్మం చేత ఆవరించబడినవాడు. వస్త్రంగా ధరించినవాడు. గజ చర్మాంబరధారి. కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః. కాలయోగి, కాలాన్నే వంచింపగల యోగి శివుడు.
ఇతరుల కాలాన్ని వంచింపలేరు ఇతరులు. కాలధర్మానికి లొంగువారు. శివుడొక్కడే కాలాన్ని వంచిస్తాడు. మహానాద, అనాహత నాదస్వరూపుడు. సర్వకామ, సర్వ విషయాలకు నిలయము. అందరి చేత కోరబడేవాడు. శీఘ్రంగా అనుగ్రహించేవాడు. కరుణాళు. చతుష్పథ, ఉపాసించటానికి గల 4 మార్గాలు గలవాడు. విశ్వ, తైజస, ప్రాజ్ఞ, శివధ్యానములు. ఈ మార్గములచే శివుడు ఉపాసించదగినవాడు. ధర్మాది పురుషార్థాలకు మార్గరూపుడు. కర్మ, భక్తి, యోగము, జ్ఞానమనే 4 పద్ధతుల ద్వారా ఉపాసించదగినవాడు. నిశాచరః, రాత్రి యందు సంచరించేవాడు. నివృత్యాది రాక్షస స్వరూపుడై ఉన్నవాడు. ప్రేతచారి, ప్రేతరూపులైన వారితో సంచరించేవాడు. భూత ప్రేతాలతో తిరిగేవాడు. కట్లుబాట్లకు లోబడనివాడు. భూతచారి, భూతములలో జీవులందరితో తిరిగేవాడు. మహేశ్వర, ఇంద్రాదులు, ఈశ్వరుడు వారికంటే గొప్పవాడు మహేశ్వరుడు. బహుభూతో బహుధర స్వర్భానురమితో గతి. నృత్యప్రియో నిత్యనర్తః నర్తకః సర్వలాలసః. బహుభూతః, శివుడొక్కడే అయినా బహురూపాలు గలవాడు. బహుధరః, విశ్వమంతటినీ ధరించినవాడు. స్వర్భాను, స్వయం ప్రకాశరూపుడు. స్వర్భాను అంటే రాహువు, రాహురూపంగా ఉన్నవాడు. అమితః, పరిమితి లేనివాడు. అనంతుడు, ఇంత అని చెప్పడానికి సాధ్యం కానివాడు. ఏ కొలతకు అందనివాడు. గతి, భక్తులకు పొందదగిన గతి అయినవాడు. నృత్యప్రియ, నృత్యమందు ప్రీతి గలవాడు. ఈశ్వరుడు, తాండవ ప్రియుడు. చిదంబరమూర్తి అయిన తాండవేశ్వరుడు. నిత్య నర్తః, నిత్యము నర్తించువాడు. సంధ్యాకాల సమయంలో శివుడు నిత్యము తాండవ నృత్యాన్ని చేస్తూ ఉంటాడు. నర్తకః, లోకాలన్నిటినీ నర్తింపజేయువాడు. నర్తించే వారికి గురువు. ప్రళయకాలంలో తాండవం చేసేవాడు. సర్వలాలసః, అందరి యందు ప్రీతి గలవాడు. విశ్వబంధు అని భావం. ఘోరో మహాతపాహపాశో నిత్యో గిరిరుహో నభః. సహస్రహస్తో విజయః వ్యవసాయో హ్యతంద్రితః. ఘోరః, శివుడికి ఘోరము, అఘోరమని 2 రూపములు ఉన్నాయి. ఆకలి దప్పికలు ఉన్నది ఘోర రూపము, సంతోషాదులు ఉన్నది అఘోర రూపము. ఘోర రూపంలో తన భక్తులకు బాధ కలిగించిన వారికి ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు. మహాతపాహ, గొప్పదైన ఈ సృష్టిని సంహరించు ఆలోచన చేయువాడు. తపస్సు యొక్క ఫలమే పంచకృత్యాలు. అవి సృష్టి, స్థితి, లయము, అనుగ్రహము, తిరోధానములు. శివుడు ఈ పంచకృత్యాలను చేస్తూ ఉంటాడు. పాశః, తన మాయచేత ప్రజలను బంధించువాడు. పాశమంటే త్రాడు, బంధించటానికి సాధనం వంటిది. విషయాలలో బంధించబడిన వారికి శివుడి దయ కలిగితే విముక్తులవుతారు. నిత్యః, వినాశనం లేనివాడు. త్రికాలాలలో స్థిరంగా ఉండేవాడు. గిరిరుహః, పర్వతాన్ని అధిరోహించినవాడు, అంటే కైలాసమనందు ఉండేవాడు. నభః, నభమంటే ఆకాశం. ఆకాశంలాగా అసంగుడు. ఆకాశం దేనితోనూ కలవదు కదా. నిరాకారుడు, నిర్వికారుడు. సహస్రహస్తః, అనంతాలైనటువంటి చేతులు గలవాడు, అంటే అనంతాలైన క్రియాకలాపాలు చేసేవాడు. విజయః, విజయస్వరూపుడు, జయశీలుడు. జ్ఞాన వైరాగ్యాది గుణాల చేత విశ్వాన్ని జయించినవాడు. వ్యవసాయః, వ్యవసాయం అంటే ఏమి? వ్యవసాయం అంటే నిశ్చయం లేదా ప్రయత్నం. ఏదైనా కూడా జయానికి హేతువు, విజయానికి హేతుభూతుడు, జ్ఞానస్వరూపుడు. అతంద్రితః, సోమరితనం లేనివాడు. నిర్విరామంగా మెలకువగా ఉండి లోకహితం కోసం సకల కర్మలను చేసేవాడు. అధర్షణో దర్శనాత్మా యజ్ఞః కామనాశకః. దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా. అధర్షణః, కదిలించలేనివాడు.
ఎవరూ కదిలించలేరు. దర్శనాత్మ, దర్శనమనగా భయము, భయరూపుడు. యజ్ఞ, బలి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు. కామనాశక, మన్మథుడిని సంహరించినవాడు. దక్ష యాగాపహారి, దక్షుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు. సుసహ, మిక్కిలి సహనం కలవాడు. భక్తులకు సౌమ్యుడు, భోళాశంకరుడు. మధ్యమః, కొద్దిగా సౌమ్యుడు, మధ్య శరీరమందు ఉండువాడు. పక్షపాతరహితుడు, ఒకరి వైపు మొగ్గు చూపేవాడు కాదు. క్షీరసాగర మథనంలో ఎవరి వైపు మొగ్గు చూపలేదు. తేజోపహారీ బలః ముదితోర్థోజితో వరః గంభీర ఘోషో గంభీరో గంభీర బలవాహనః. తేజోపహారి, అతి క్రూరుడై అందరి తేజస్సులను అపహరించువాడు. లోకకంటకుల తేజస్సును హరించువాడు. బలః, ఇంద్రరూపంలో బలుడనే రాక్షసుని చంపినవాడు. ముదితః, ఎల్లప్పుడూ ఆనందంతో ఉండేవాడు. జ్ఞాని, చిదానందుడు. అర్థః, ధనరూపంగా కోరదగినవాడు. ఐశ్వర్యాన్ని ఈశ్వరుని నుండి కోరాలి. కుబేరుడి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదా, ఆయన బిచ్చగాడే అంటే ఇచ్చాడు కదా. ఆయన బిచ్చగాడే కానీ అంటే కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదా. కానీ ఆయన బిచ్చగాడే కానీ ఆశ్రితులకు సర్వం ఇస్తాడు. జితః, జయింపబడినవాడు. బాణాసుర యుద్ధంలో శివుడి కృష్ణుని చేత జయింపబడినవాడు. అది శివాజ్ఞ చేత జరిగింది. అవరహ, తనకంటే వేరుగా కోరదగినవాడు లేడు కనుక శివుడు అవరుడు. గంభీర ఘోష, దుందుబిలాగను సముద్రంలాగను గంభీరమైన ఘోషము, కంఠస్వరం కలవాడు. గంభీర, లోతైన మనస్సు కలవాడు. వేదరూపుడు, ఎవరికీ అంతుబట్టని స్వభావం గలవాడు. గంభీర బలవాహన, గంభీరమైన బలం గల వృషభం వాహనంలాగా గలవాడు. న్యగ్రోధ రూపో న్యగ్రోధ వృక్షకర్ణస్థితిర్విభు సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః. న్యగ్రోధ రూప, న్యగ్రోధం అంటే అశ్వత్థ వృక్షము. సంసారం అనే వృక్షాన్ని పుట్టించువాడు. అశ్వత్థ వృక్ష రూపుడు. న్యగ్రోధ, న్యగ్రోధం అంటే బర్రి చెట్టు. వటవృక్షం కింద వెలసిన దక్షిణామూర్తి రూపుడు. జగమంతా ఏకసముద్రమైనప్పుడు వట పత్రంపై శయనించిన విష్ణురూపుడు. వృక్ష కర్ణస్థితి, మజ్జి ఆకుపై వటపత్రంపై శయనించినవాడు విష్ణురూపుడు. ప్రళయకాలంలో వటపత్రశాయి అయి విష్ణు రూపంలో ఉండే బాలముకుందుడు. విభుహు, వివిధ రూపాలతో అంటే హరిహర, దుర్గా, గణేశ, అర్క, అగ్ని, వాయువు మొదలైన నామాలతో భక్తులను అనుగ్రహించడం కోసం జన్మించువాడు. సుతీక్ష్ణ దశనః, మిక్కిలి గట్టివైనవి, దృఢమైనవి, పదునైన దంతాలు గలవాడు. అనేక బ్రహ్మాండములనే శనగలను నమిలివేయగలవాడు. కాలభైరవ స్వరూపుడు. మహాకాయ, బ్రహ్మాండాలను సంహరించగల పెద్ద శరీరం గలవాడు. మహాకాయుడంటే నందీశ్వరుడు శిలాదుడనే ఋషికి వరమిచ్చి తానే కుమారుడిగా పుట్టాడు. మహాననః, పెద్దదైన ముఖము, నోరు కలవాడు. విశ్వక్సేనోకరిర్యజ్ఞః సంయుగా పీడవాహనః తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్. విశ్వక్సేనః, విష్ణుని సేనాధిపతి విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడు కనుక బయలుదేరితే సేనులు అన్ని దిక్కులను పారిపోతాయి సేనులు. కనుక శివుడు విశ్వక్సేన స్వరూపుడు, అంతటా పూజింపబడే సేన గలవాడు. హరిహి, గజేంద్ర మోక్షణాది సమయాలలో భక్తుల ఆపదలను హరించేవాడు, సర్వమును హరించేవాడు. యజ్ఞ, యజ్ఞము సృష్టికి బీజభూతం కనుక శివుడు యజ్ఞస్వరూపుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.